ఆర్టీసీలో సెమీ డిలక్స్ కనీస టికెట్ ధర 30 రూపాయలట. త్వరలో రోడ్డెక్కబోతున్న బస్సులు. కొత్త బస్సులు వచ్చినాయట. ఈ బస్సు పేరు సెమీ డిలక్స్ అట. ఆర్టీసీలో కొత్త రకం సెమీ డిలక్స్ బస్సులను త్వరలో ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ బస్సుల్లో ఎక్కే ప్రయాణికులంతా ఖచ్చితంగా టికెట్ తీసుకోవాలన్నట. ఇప్పుడు ఈ మహిళలకి ఫ్రీ బస్సు ఉంటుంది కదా, అది ఈ బస్సులో లేదన్నట్టు. ఆర్డినరీ ఎక్స్ప్రెస్లలో మాదిరిగా మహిళలకు ఉచిత ప్రయాణం ఈ బస్సులో ఉండదు. ఈ బస్సు ఎక్కితే కనీస ఛార్జీ 30 రూపాయలట. టోల్ ఫీజు, ప్యాసింజర్ సెస్, సేఫ్టీ సెస్ వంటివి అదనం. ఎక్స్ప్రెస్ డీలక్స్ బస్సులకు మధ్య రకంగా ఈ కొత్త సర్వీసును ప్రవేశపెడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. సీట్లు, ఇతర సౌకర్యాలు ఎలా ఉంటాయన్నది బస్సులు రోడ్డెక్కిన తర్వాతే స్పష్టత రానున్నది. ఇప్పుడు గతంలో కూడా కేసీఆర్ వజ్రా బస్సులను పెట్టిండు. దగ్గర 80 కోట్ల 100 కోట్లు ఖర్చు పెట్టిండు. అవి ఆడ మూలుగుతున్నాయి. ఏడా బస్ భవన్ పక్కన పెద్ద గ్రౌండ్ ఉంటుంది, ఆ గ్రౌండ్లో వేసి పడేసారు. ఒకసారి పోయినాం మనం. దానికి మళ్ళీ 2 సెక్యూరిటీని పెట్టిండు ఆనాడు. మనం పోయి వచ్చిన తర్వాత మొత్తం టోటల్ బ్లూ షీట్లు పెట్టేసి కథం క్లోజ్ చేసి పడేసిండు. ఇక తుప్పు పట్టిపోతున్నాయి అవి. దాదాపు 80 నుంచి 100 కోట్ల రూపాయలు కేసీఆరే ప్రారంభించిండు. మరి అట్లాంటి బస్సులాగా ఇవి మిగిలిపోకుండా చూసుకోండి. ఇప్పుడు ఏమైపోతుందంటే ఎవరో ఒకరికి ఒక కాంట్రాక్ట్ ఇవ్వాలి మన వాళ్లకు, లేదా ఆయన ఒక ప్రపోజల్ తీసుకొచ్చిండు, దాన్ని ఓకే చేస్తే నాకు 10 కోట్లు వస్తాయి. ఈ దిశగా మీ ఆలోచన ఉండకూడదు. ఇదేమైనా ప్రజలకు ఉపయోగపడుతుందా అన్నది పాయింట్ ఇక్కడ. ఇప్పుడు కనీస ఛార్జ్ 30 రూపాయలట. మరి మ్యాక్సిమం ఛార్జ్ ఎంత ఉండాలి? 100కు పోతుంది కదా ఈజీగా. అంటే ఓన్లీ లోకల్గా తిరిగేటప్పుడే అంత టికెట్ రేట్ ఉంటే ఎక్కగలుగుతారా? ఏమో ఆలోచించాలా. మరి ఆ బస్సు ఎంత గొప్పగా ఉంటుంది? ఇప్పుడు అంత రేటు పెడుతున్నామనంటే ఆ బస్సు కూడా గొప్పగా ఉండాలి, లేకపోతే మెట్రోకి వెళ్ళిపోతారు. మెట్రో ఛార్జ్ కూడా మ్యాక్సిమం ఎంత ఉంది? 50 రూపాయలు 60 రూపాయలు ఉండొచ్చు కదా. మీరు ఇక్కడ కనీస ఛార్జే 30 రూపాయలు అంటున్నారు. మరి ఇది ఎక్కడానికి అవకాశం ఉందా? ప్రత్యక్ష ఆదాయం పెంచుకునేందుకు ఆర్టీసీలో మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చాక ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది. సంస్థ మొత్తం బస్సుల్లో ఈ 2 రకాల బస్సుల సంఖ్య దాదాపు 80% వరకు ఉంటుంది. దీంతో సంస్థకు రోజువారీ ప్రత్యక్షంగా వచ్చే టికెట్ల ఆదాయం పైన భారీగా ప్రతికూల ప్రభావం పడింది. మహాలక్ష్మి ఉచిత ప్రయాణ టికెట్ల మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్నప్పటికీ కొంత ఆలస్యం అవుతోంది. డబ్బులు చెల్లించి టికెట్లు తీసుకునే ప్రయాణికుల సంఖ్య గతంతో పోలిస్తే గణనీయంగా తగ్గింది. ఈ నేపథ్యంలోనే కొత్త రకం బస్సులు ప్రవేశపెట్టాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలి దశలో 50 సెమీ డిలక్స్ బస్సులు ప్రారంభించబోతున్నట్టుగా సమాచారం. ఇప్పుడు మరి అదే పల్లె వెలుగు బస్సు ఎక్కడానికి ఇబ్బంది పడుతున్న మిగతా వాళ్ళకి మరి ఆ ఆర్డినరీ బస్సులు కూడా ప్రవేశపెట్టాలి కదా. మరోవైపు డీలక్స్ బస్సుల్లో మహిళా ప్రయాణికుల్ని పెంచేందుకు కొన్ని డిపోల్లో బహుమతి ఇచ్చే పథకాలు ఆర్టీసీ ప్రారంభించింది. మహాలక్ష్మి పథకంతో పడుతున్న ప్రతికూల ప్రభావాన్ని అధిగమించేందుకు ఎక్స్ప్రెస్ తరహా బస్సులనే రంగు రూపం కొంత మార్చి సెమీ డిలక్స్ పేరుతో ఆర్టీసీ ప్రవేశపెడుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయట. కలర్లు అటు ఇటు చేసి దాన్నే సెమీ డిలక్స్ అంటున్నారా? కిలోమీటర్కు 137 పైసలట. కొత్తగా వచ్చిన సెమీ డిలక్స్ బస్సులను ఆర్టీసీ కొద్ది రోజుల క్రితమే కరీంనగర్ సహా పలు రీజియన్లకు పంపించింది. కిలోమీటర్కు 137 పైసలుగా పేర్కొన్నది. అంటే ₹37. ఈ వివరాల్ని తాజాగా ఈడీలు రీజనల్ అధికారులకు పంపించింది. ప్యాసింజర్ ఫీజు కింద ₹5, సేఫ్టీ ఫీజు కింద రూపాయి, అదనంగా ₹6 చెల్లించాలి. ఈ తరహా రుసుములు ఇతర బస్సుల్లో కూడా ఉన్నాయి. సెమీ డిలక్స్ ప్రయాణ మార్గంలో టోల్ గేట్లుంటే ఒక్కో ప్రయాణికుల నుంచి ₹13 టోల్ ఛార్జీ వసూలు చేస్తారట. అంటే అది ఎక్స్ట్రా అన్నమాట. ఎక్స్ప్రెస్ అయితే కనీస టికెట్ 30 ఉందట, కిలోమీటర్కు 126 పైసలు. సెమీ డిలక్స్ ₹30 కనీస టికెట్ 137 పైసలు. డీలక్స్ అయితే ₹40 ఉంది, 144 పైసలు ప్రతి కిలోమీటర్కి.